హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు మిల్ మేకర్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ముందుగా ఈ కర్రీ కోసం మనం వేడి నీళ్ళలో కానీ సన్నీళ్ళల్లో కానీ మిల్ మేకర్స్ మనకు కావాల్సినన్ని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మూకిట్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు అలాగే పసుపు కూడా వేసి వేగనివ్వాలి. ఇవి సగం వంతు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేపుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఇది మనం మూత పెట్టుకొని మగ్గించాలన్నమాట. ఎందుకంటే టమాటా బాగా మగ్గాలన్నమాట. ఈ టమాటా మగ్గే లోపల మనము ఒక ప్లేట్లో ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేయాలి. ఎండు కొబ్బరి కొద్దిగా వేపుకున్న తర్వాత నానబెట్టినటువంటి మిల్ మేకర్స్ని మన నీళ్ళన్నీ పిండేసి ఇందులో వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ కూడా మగ్గించి బాగా మగ్గుతూ ఉన్నప్పుడే ఈ ఉప్పు, కారాలు అన్నీ కూడా మనము వేసుకొని ఈ మిల్ మేకర్కి టమాటా కూర అంతా కూడా మంచి కొద్దిగా గ్రేవీలాగా వచ్చే విధంగా మనము బాగా ఉడికించాలి. ఇలా ఉడికిన మిల్ మేకర్ మాత్రం చాలా మెత్తగాను భలే టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం పట్టిన తర్వాత. ఇది మనం అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులో తిన్నా కూడా మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ మిల్ మేకర్ తినాలన్నమాట. ఇది హెల్త్కి ఎంతో మంచిది అని అంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రకాలుగా మనం మిల్ మేకర్ కర్రీస్ చేసి చూపించవచ్చు. నేను ఇప్పటికి 2-3 వెరైటీలు చూపించాను. ఇంకా కూడా చాలా రకాలు మీకు చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ట్రై చేసి ఈ మిల్ మేకర్ని తినండి. ఈ చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే కూడా ఉట్టిగా కూడా మనం ఈ కర్రీ తినొచ్చు అన్నమాట.